మా కుటుంబంలో కానీ మా గ్రామంలో కానీ బషీరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన తాండూర్ షీ టీమ్ సిబ్బంది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మరియు తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య గార్ల ఆదేశానుసారము తాండూరు మండలంలో ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీజీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సబ్ డివిజన్ షీ టీమ్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ శేఖర్, సిబ్బంది శ్రీమతి రోహిణి మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళల భద్రతే మా లక్ష్యం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, పోక్సో యాక్ట్ గురించి, డయల్ 100 షీ టీమ్ నంబర్ 181, సీసీ కెమెరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధం, ట్రాఫిక్ రూల్స్, బ్యాంకింగ్, ఆన్లైన్ మోసాలు, గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం, యాంటీ డ్రగ్, 1908 సైబర్ క్రైమ్స్ నంబర్ 1930 చైల్డ్ హెల్ప్ లైన్ 1098, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటివిటీ వంటి పలు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు శ్రీ శేఖర్, శ్రీమతి రోహిణి, విద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే విద్యార్థులతో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. మా కుటుంబంలో కానీ మా గ్రామంలో కానీ మా పట్టణంలో కానీ బాల్య వివాహాలను కానీ డ్రగ్స్ అలవాట్లను కానీ నిరోధించడం మా సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేస్తాను. ఇంటి విషయంలో చట్టపరంగా పాటించని వారికి చట్టపరమైన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. మేము చట్టాల పరిధికి లోబడి ఉన్నతమైన పౌరులుగా ఉందామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా పెద్దలకి, గురువులకి, పోలీస్ వారికి చట్టపరంగా సహకరిస్తాము. ఇది మేము చేయు ప్రతిజ్ఞ. పేరెంట్స్ మనం చేసే ఏదైనా చిన్న పొరపాట్లు ఉండొచ్చు, అవునా? ఫోన్స్, టీవీలు ఎక్కువైపోయినాయి. అంత మన బిహేవియర్లో కూడా చేంజెస్ బాగా వస్తున్నాయి, అవునా? అలా చేయొచ్చా? తల్లిదండ్రులు భయపడిపోయి వీళ్ళు ఇంటికి ఏం చెడ్డ పేరు తెచ్చేస్తారు అనే దెబ్బకు కూడా పెళ్లి చేసేద్దామన్న థాట్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా కారణం ఎవరు? సొసైటీ. ఆ సొసైటీలో ఎవరున్నారు? మళ్ళీ మనమే. సమాజం అంటే ఎవరున్నారా? మనమే కదా, అవునా? కాబట్టి తల్లిదండ్రులు వీళ్ళు పిల్లలు చదువుకోవాలి మంచిగా. ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మనం ఈ అమ్మాయి స్థిరపడాలి. ఎందుకంటే అబ్బాయి ఎలా ఉన్నా మన ఇంట్లో ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గరే కదా అబ్బాయి ఉన్నది. వాడి పరిస్థితి కొంచెం ఆర్థికంగా డబ్బులు కానీ తక్కువ తల్లిదండ్రులు తీసుకుంటారు. మనం పెళ్లి చేసుకోక ఇంటికి పోయేటోళ్ళం. మరి మనం ఆర్థికంగా స్థిరంగా ఉండాలా? గాజులు కొనుక్కోవాలి, లేదు బొట్లు, కమ్మలు, చీర, డ్రెస్ ఒకరిని అడగే స్థితిలో ఉండాలా? మనమే ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండాలా?
ఇప్పుడు బయటికి వెళ్ళి ఎలా చేయగలుగుతున్నాం అంటే మెయిన్ బేస్ అనేది బిల్డింగ్ కట్టాలని పునాది ఎంత ముఖ్యమో మనము హయ్యర్ ఇంకా క్రియేటివిటీలో కానీ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్లో వెళ్ళాలంటే మినిమం ఎడ్యుకేషన్ ముఖ్యం. ఓకేనా? మీరు ఫీల్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్ని కూడా కామెంట్ చేయొద్దు, వాళ్ళని మోటివేట్ చేస్తూ చదివించండి. ఓకేనా? సో మనకి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో ఒకవేళ ఎవరైనా మైనర్ అమ్మాయిలు మీకు ఇంటి నియర్ బై కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దేనికి కాల్ చేయాలమ్మా? చైల్డ్ లైన్ అని ఉంటుంది నెంబర్. చైల్డ్ లైన్ నెంబర్ తెలుసా మీ అందరికీ? చెప్పండి. గుడ్. 1098 చైల్డ్ లైన్. ఓకేనా? చైల్డ్ మనం ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి విషయాలు చెప్పుకున్నాం చెప్పండి. ఒకటి, చైల్డ్ అంటే ఏందో తెలుసుకున్నాం, చైల్డ్ లేబర్ యాక్ట్ తెలుసుకున్నాం, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అందరూ హాలిడేస్ లో ఫోన్స్ చూస్తారు కదా, చూడండి వాళ్ళు ఎవరున్నారు ఒకసారి నెక్స్ట్ నిజానికి చెప్పాలి, అబద్ధాలు చూడండి వాళ్ళు ఎవరున్నారు. 1 2 3 4 5 అస్సలు ఫోన్ చూడలేదు, స్మార్ట్ ఫోన్ చూడలేదు. వీళ్ళకి అందరు క్లాస్ కొట్టండి. మేము చదువుకునేప్పుడు లైబ్రరీకి పరిమితం అయిన వాళ్ళం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బుక్స్ బాగా అసలు గంటలు కొద్ది చదివి ఇలా. మీకు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది. ఏంటి? మొబైల్. అంటే మంచిగా యూజ్ చేస్తే ఏమైనా వరల్డ్ లో ఎక్కడ ఏమైతే స్పోర్ట్స్ కానీ నాలెడ్జ్ అంతా మనం గ్యాదర్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. కానీ మనం ఏం చేస్తున్నాం? మొబైల్ ని యూజ్ చేస్తున్నామా, మిస్యూజ్ చేస్తున్నామా? ఒకప్పుడు మమ్మీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది ఫోన్ నెంబర్, మనం అమౌంట్ కావాలంటే బ్యాంక్ గంట జరబడలేదు, దినాలు జరబడి క్యూ కట్టి తెచ్చుకున్నది. లేదు కరెంట్ బిల్ కట్టాలన్నా క్యూలో నిలబడి కట్టేది. అలా అంటే చాలా ఈ మార్పులు వచ్చాయి ఫోన్ వల్ల, సింపుల్ అయినాయి మరి వర్క్స్ అన్ని. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా సింపుల్ అయిపోయింది. అవునా? మీరు ఏం చేస్తున్నారు? ఫోన్స్ లో నాలెడ్జ్ కంటే కూడా రీల్స్, వీడియోస్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు, దానివల్ల సగం చాలా ప్రాబ్లమాటిక్ గా సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి. ఫోన్ ఎక్కడ చూస్తే దాంట్లో ఉన్న బ్లూ లైట్ ఏమైతుంది? ఐ ఎఫెక్ట్ అవుతుంది. ఈజీగా గుడ్డలం అయిపోతాం. 50 రావాల్సిన అద్భుతాలు చిన్నప్పుడే వచ్చేస్తాయి. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల రావచ్చు ఉండాలి, అలా అనట్లేదు. ఇంకా ఏమైతుంది? ఏజ్ వరకు పెరుగుతుంది. ఫోన్లో 30-40 తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకుంటున్నారు. ఫోన్లో ఏమేమో అసలు ఏం జరుగుతుంది, మాస్టర్ ఏమి తెలిసిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? బ్రెయిన్ అనేది మనకి ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ అంటే ఏమిటి? అన్ని ఆల్ థింగ్స్ ఎమోషన్స్. అది హ్యాపీ అయినా సాడ్ అయినా, హ్యాపీ, సాడ్, యాంగ్రీ, ఎక్సైట్మెంట్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కూడా ఎమోషన్స్ కదా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకంటే తెలుసా? మెయిన్ రీజన్ కూడా మొబైల్ ఫోన్ చిరాకు, అరవడం, తినకపోవడం, అంటున్నారు కదా. అలా అనుకున్నాను. మీరు ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చిన మంచి చదువుకుంటుందంటే కారణం పేరెంట్స్. మాలాగా మా పిల్లలు కావద్దు, మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఒక ఇంటికి ఇస్తే కూడా వాళ్ళ స్టేజ్లో ఫైనాన్షియల్ స్టేజ్ అయితే వెళ్ళాలి అని దాంట్లో ఇవన్నీ మంచిగా చదివిస్తున్నారు. ఒకప్పుడు తెలుసా అమ్మాయిలకి అంత చదివించేది కాదు. ఒకవేళ చదివించిన ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో అలా పడేసరి, అబ్బాయిలు మాత్రం మంచి నాలెడ్జ్ మా ఇంటి వాళ్ళు అన్ని ప్రైవేట్ స్కూల్లో వేయడం, డబ్బులు ఎక్కువ పెట్టడం, మంచి బట్టలు మంచి అలా ఉండేది. ఇప్పుడు ఆ వ్యత్యాసం లేదు. తల్లిదండ్రులు ఆడ మగ ఇద్దరిని ఈక్వల్గా జెండర్ ఈక్వాలిటీ చూస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు కూడా చాలా అదుపుగా అక్కడక్కడ ఏమైనా ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఈక్వల్గా చూస్తున్నారు. మరి దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి, చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ అని చెప్పాను కదా, ఇంకా మొబైల్ ఫోన్స్ ఆడుతూ ఏమైపోతుంది? ఏదో లింక్ వచ్చింది, డ్రెస్సెస్కి ఆఫర్ వచ్చింది, లేదు